భరద్వాజ గారు ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్స్ ప్రేక్షకులు. రాజేసాబ్ టీజర్ వచ్చేసింది, అవును చూసాము. ఎలా అనిపించింది? అంటే మారుతితో ప్రభాస్ జోడీ కట్టడం ఏమిటి అని ఒక చర్చ మొదలైంది ఆ రోజున, ఈ ప్రాజెక్ట్ కమిట్ అయినప్పుడు. అంటే లోకల్ మార్కెట్ని మిస్ అవుతున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రభాస్లో కనిపిస్తూ వచ్చింది ఆ మధ్య. దాన్ని ఎలాగైనా సరే ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో మారుతితో జోడీ కట్టాడు ఆయన అనేది ఆ రోజున వినిపించింది. ప్రభాస్ని లోకల్ మార్కెట్లో ఎలా చూడాలనుకుంటున్నారు? నిజానికి ఆయన బాహుబలి దగ్గర నుంచి చేస్తున్నటువంటి పాత్రలన్నీ కూడా వేరే లోకాలు, వేరే పద్ధతుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ జానర్లోకి ఎప్పుడైతే ఇప్పుడు సలార్ కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, ఆ తర్వాత కల్కీలో కూడా ఒరిజినల్గా ప్రభాస్ని మిస్ అవుతున్నాం మనం అనేటువంటి ఒక ఫీలింగ్ ఫ్యాన్స్లోనూ ఉంది. అలాగే చలనచిత్ర అభిమానుల్లో కూడా బలంగా ఉంది. అంటే అంతకుముందు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఒకలా కనిపిస్తాడు, మిస్టర్ పర్ఫెక్ట్లో ఒకలా ఉంటాడు. కొంచెం చిలిపి అల్లరితనం మిక్స్ అయినటువంటి ఒక సరదా ప్రభాస్ని మనం ఇంకా చూడలేమా అని జనాలు అనుకుంటున్నటువంటి టైంలో ఆ ప్రభాస్ని తిరిగి పరిచయం చేయటం అనే కార్యక్రమాన్ని ఇతను భుజాల మీద పెట్టారు, మారుతి భుజాల మీద పెట్టినప్పుడు ఈ మార్కెట్ని ఎలా మొయ్యాలి, ప్రభాస్కున్నటువంటి మార్కెట్ని మొయ్యటం కూడా తన బాధ్యతగా స్వీకరించాలి డైరెక్టర్. అవును. ఆ స్వీకరణ కోసం ఆయన ఒక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ నేపథ్యం కూడా తనకి సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, హారర్ కామెడీ. దానికి కొంత ఫ్యాంటసీ జోడించి తద్వారా ఒక సినిమాని ఆయన పాన్ ఇండియా మార్కెట్లో తన్ని తాను ప్రమోట్ చేసుకోవడం కూడా ప్రోగ్రామే దీనిలో. ప్రభాస్ చెయ్యి పట్టుకుని తను పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించాలి డైరెక్టర్గా అనే స్కీమ్ ఉంది అతనికి అంతర్గతంగా. ఈ టీజర్ చూసిన తర్వాత మీరు చెప్పినట్టు పాన్ ఇండియా రేంజ్లో ఉందా టీజర్? పాన్ ఇండియా లెవెల్లో ఉంది, అంటే వరల్డ్ మార్కెట్ని టచ్ చేసే రేంజ్లో టీజర్ అనిపించింది. బాగా గ్రాండియర్గా ఉంది, విజువల్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే ప్రేక్షకులని ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లేదు వరల్డ్ మార్కెట్ని టచ్ చేస్తున్న సినిమాలన్నీ కూడా వేరే ప్రపంచాన్ని, పర్టికులర్గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంత బలంగా కలిగించగలిగితే సినిమాకి జనాలు అంతగా థియేటర్కి వస్తారు అనేది ఇప్పుడు అందరూ నమ్ముతున్నటువంటి ఫార్ములా. దీన్ని పూర్తి స్థాయిలో 100% ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఈ టీజర్ ప్రామిస్ చేసింది ఈ సినిమాలో. కాబట్టి థియేటర్లకి ఆడియన్స్ పోటెత్తటం ఖాయము అనేటువంటి ఒక భరోసాని అయితే కల్పించింది టీజర్. అవును. తద్వారా మారుతి నిజానికి ఆ టీజర్ ప్లే అవుతున్న టైంలో కొన్ని వీటిలో వీళ్ళ ముఖాలు చూపించారు. అవును, ఈవెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా టీజర్ ప్లే అవుతుండగా టీజర్ని చూపించకుండా వీళ్ళ ఫేసెస్ మీదుగా కెమెరాలు నడిపారు. ఆ నడిపినప్పుడు వీళ్ళందరి ముఖాల్లోనూ కళను చూస్తే మనకు సినిమా అర్థమైపోతుంది. కాన్ఫిడెన్స్ ఉంది, గట్టిగా విపరీతమైన కాన్ఫిడెన్స్ కనిపించింది. మీరు ఇంకేదో చూడబోతున్నారు, మేము చాలా దాచిపెట్టి ఇది మాత్రమే చూపిస్తున్నాం మీకు అనేటువంటి భరోసా మారుతి ముఖంలో కనిపించింది. అలాగే ఆడియన్స్ నుంచి, థియేటర్లో చూస్తున్నటువంటి ఆడియన్స్ కూడా కేరింతలు కొట్టారు. కంక్లూడ్ అయిపోయిన తర్వాత మాత్రమే కాదు, ప్రతి డైలాగ్కి. అవును. పాత ప్రభాస్ కనిపించాడు, ఒక సరదా చిలిపితనం మిక్స్ అయినటువంటి ప్రభాస్ కనిపిస్తూనే ఎక్కడా కూడా క్యారెక్టర్ ఓవర్ రైడ్ అయినట్టుగా కనిపించలేదు. కథలో కలగలిసినటువంటి పాత్ర చేస్తున్నాడు. ఆ కథ రకరకాల మలుపులు తీసుకుంటుంది. దానిలో హారర్ కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, వీటన్నిటికీ మూలమైనటువంటి ఒక రాజమహల్ ఉంది. ఆ రాజమహల్లోకి వీళ్ళు ఎలా ప్రవేశిస్తారు, ఆ రాజ్మహల్ నిర్మాణము, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, ఇది కూడా ఒక రకంగా ట్రెజర్ హంట్ లాంటి ప్రోగ్రామ్ ఉంది దీనిలో. ఈ ట్రెజర్ అక్కడ ట్రెజర్ని కాపాడుతున్నది ఎవరో కాదు, ఎవరైతే ఆ ట్రెజర్ని క్రియేట్ చేశారో వారే. సంజయ్ దత్ క్యారెక్టర్ కొంచెం అంటే నేను చనిపోయిన తర్వాత కూడా నా సంపద నేను మాత్రమే అనుభవిస్తాను అనేటువంటి ఒక డైలాగ్ ఉంది దీనిలో. అవును. అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ట్రెజర్ హంట్లు అన్నిట్లోనూ ఎవరో ఒక ట్రెజర్ ఒక చోట పెట్టి దాని చుట్టూ కాపలాలు పెట్టి వాళ్ళు ఏదో ప్రయోజనం కోసం దాన్ని నిర్దేశిస్తున్నట్టుగా అక్కడ పెట్టి వెళ్ళిపోవడం చూసాం. ఇది అలా కాదు. ఇక్కడ ఈ ట్రెజర్ వెనకాల, ఈ ట్రెజర్ని కాపాడుతున్నటువంటి శక్తికి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి ఒక ఐడియాలజీ ఉంది, ఒక స్వార్థం ఉంది. దాంతో కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం హీరోకు ఉంటుంది. అందుకని కొంచెం ఆ ఏరియాలో కూడా స్పేస్ తీసుకున్నాడు హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయటానికి. హీరోకి అలాగే తను అక్కడ చూపిస్తున్నటువంటి ఆ ట్రెజర్ని కాపాడుతున్నటువంటి శక్తికి మధ్య
ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ని ఎంచుకున్నాడు ఆయన డైరెక్టర్. అది థియేటర్లో డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతుంది. అందుకని టోటల్గా అన్ని విధాలుగా అందరూ ఆడియన్స్ని అంటే అన్ని తరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పద్ధతిలో టీజర్ ఉంది. థియేటర్కల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాగా రాజాసాబ్ రాబోతోంది. అలాగే ప్రభాస్లో ఏదైతే మిస్ అవుతున్నారో తెలుగు ప్రేక్షకులు, పర్టికులర్గా లోకల్ మార్కెట్ అంటే సాహో సినిమాలో కూడా ఈ విన్యాసాల్లో కొంత ఉంది, కానీ యాక్షన్ పార్ట్ డామినేట్ చేసింది దానిలో. ఇది టోటల్గా ఈయన ఎంచుకున్న జానరే హారర్ కామెడీ కాబట్టి ప్రభాస్ని అటు నడిపించడానికి ఎక్కువ స్కోప్ దొరికింది తనకి. హారర్ ఫ్యాంటసీ దాన్ని వాడుకున్నాడు మారుతి. వాడుకోవడంతో పాటు సంజయ్ దత్ క్యారెక్టర్ బలంగా నిలబడుతోంది అవతల. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్టు తన వైపు ఇదంతా ఉంటుంది, హారర్ ఉంటుంది, అలాగే ఫ్యాంటసీ ఉంటుంది. తను ఎదిరించడానికి తను చేసేటువంటి ప్రయత్నాలు, దీనికి ప్రకృతి తనకు సహకరించే పద్ధతి, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా నడపటానికి, అలాగే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి ప్రతి సన్నివేశము ఒక అనుభవంలాగా మిగలటానికి అవకాశం ఉంటుంది. అది వర్కౌట్ అవుతుంది ప్రాజెక్ట్ డెఫినెట్గా. అంటే విశ్వప్రసాద్ గారు ఇప్పటివరకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు ఆయన. తెలుగు ప్రేక్షకులు పూర్తిగా 100% అద్భుతం అని చెప్పి పిలుచుకునే సినిమా తీయాలి అని ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి ఆ కోరిక తీర్చే సినిమాలాగా ఇది ఒక భరోసా అయితే టీజర్ ఇచ్చింది. ఇది థియేటర్కల్గా రిలీజ్ డేట్ ఉంది దానిలో, డిసెంబర్లో ముందే చెప్పారు డిసెంబర్ 5వ తారీఖు అని. 5వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు ఎలా ఉంటాయి, థియేటర్లు ఎలా సౌండ్ చేస్తాయి అనేది అప్పుడు చూడాలి. టీజర్ అయితే మంచి సౌండే చేస్తోంది. తమను కూడా న్యాయం చేశారు. తమన్ న్యాయం చేయటం కాదు, టీజర్ ఇట్ సెల్ఫ్ అది కూడా సౌండ్ చేస్తోంది. అంటే మీకు కింద నెంబర్లు పరిగెడుతున్నాయి. ఆ నెంబర్లు పరిగెట్టడం చూస్తే దాని మార్కెట్, దాని స్కోపు, దాని రేంజ్ అర్థం అవుతుంది. అందుకని రాజాసాబ్తో మళ్ళీ ఒక్కసారి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనకున్నటువంటి ప్రభావాన్ని మరొకసారి ప్రపంచం ముందు చాటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు బలంగా. థ్యాంక్ యూ.